UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సోషల్ మీడియా వేదికలుగా రాజకీయ ప్రముఖులపై అసభ్యకరమైన అనుచిత పోస్టులు, వారి కుటుంబంలోని మహిళలపై అసహ్యకర కామెంట్లు, ఫోటోలు పెట్టిన వారిపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసింది. మరికొంతమందిని అరెస్ట్ చేసి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో పార్టీల పరంగా తారతమ్యాలు చూసే ప్రసక్తి లేదని, వైసీపీ నాయకుల కుటుంబంలోని మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని కూడా వదిలేది లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సమయంలో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్ కు చెందిన పోలీసులు హైదరాబాద్ వెళ్లి నోటీసులు జారీ చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇందులో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో పాటు వారి కుటుంబ సభ్యులను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా కేసు విచారణకు హాజరు కావాలంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు సిద్ధం చేసిన పోలీసులు వాటిని అందజేసేందుకు ఏఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం ఒంగోలు నుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. అలా ఒంగోలు నుంచి బయలుదేరిన ఈ పోలీస్ టీం ఆర్జీవీకి నోటీసులు అందజేసింది. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎక్స్ లో పోస్ట్ అయిన ఈ ఫోటోలో ఆర్జీవీ పోలీసుల నుంచి నోటీసులు అందుకుంటూ కనిపించారు. ఇక ఈ పోస్ట్ కు సంబంధించిన కామెంట్ సెక్షన్ కి వెళ్తే ఆ ఫోటోలో నవ్వుతూ కనిపించిన ఆర్జీవీని ఉద్దేశించి ప్రశంసా పత్రం లాగా ఏమిటి సార్ ఆ స్మైల్ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరోవైపు తుళ్లూరులోని ఆర్జీవీపై కేసు నమోదైంది. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ల ఫోటోలను రామ్ గోపాల్ వర్మ గతంలో మార్ఫింగ్ చేసి పోస్టులు పెట్టారంటూ రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.